బస్ ఆపే దయ్యం. చెట్టి పక్షికి బుజ్జి పక్షికి కార్ బస్ ట్రావెల్స్ ఉంటాయి. అలా చిట్టి పక్షి బుజ్జి పక్షి అవే బస్ డ్రైవ్ చేసుకుంటూ ట్రావెలింగ్ చేస్తూ అందరినీ ఎక్కించుకుంటూ తిప్పుతూ ఉంటాయి. అలా ఒకరోజు వేరే జనాలను ఎక్కించుకొని వేరే ఊరు వెళ్తూ ఉంటాయి. అలా వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఒక అడవి వస్తుంది. ఆ అడవి కొంచెం భయంకరంగానే ఉంటుంది. ఆ అడవిని చూసి అందరూ లోపల ఉన్న పక్షులన్నీ భయపడుతూ ఉంటాయి ఏం జరుగుతుందో అని. ఇంతలో ఒక దయ్యం సడన్గా బస్ ముందుకొచ్చి నిలబడుతుంది. వచ్చి బస్సు నాపాలని ప్రయత్నిస్తుంది. అది చూసిన పక్షులన్నీ లోపల గజగజ వణికిపోతూ ఉంటాయి. ఇలా ఉండగా చిట్టి పక్షి బుజ్జి పక్షి ఆ దయ్యం లోపలికి వస్తుందేమో అని చూస్తూ ఉంటాయి. అలా చూస్తూ ఉండగానే దయ్యం లోపలికి వచ్చి ఎక్కుతుంది. అందరూ మమ్మల్ని వదిలిపెట్టండి, మాకు బతకాలనుంది, క్షమించండి, వదిలేయండి అని అడుక్కుంటూ ఉంటాయి. నీ దయ్యం వినదు, ఎవరిని క్షమించదు. ఒక్కొక్కరిగా అందరినీ చంపి తినడం మొదలు పెడుతూ ఉంటుంది దయ్యం. అలా తింటూ ఉండగా దయ్యంని ఎవ్వరూ ఆపడానికి ప్రయత్నించరు. అలా ప్రయత్నించిన వాళ్ళని కూడా దయ్యం తినేస్తూ ఉంటుంది. అలా చివరిగా నెమలి మిగిలిపోతుంది. నెమలి నన్ను వదిలేయి, నన్ను క్షమించు, నేను పారిపోతాను అని అన్నా కానీ దయ్యం నేను నిన్ను వదిలేయను అని అంటుంది. ఆ దయ్యం నెమలిని కూడా తినేస్తుంది. తిన్న తర్వాత దయ్యం చిట్టి పక్షితో బుజ్జి పక్షితో ఇలా మాట్లాడుతుంది. ఏంటి చిట్టి బుజ్జి, ఇంత కొంచెం మందిని ఎత్తుకొని వచ్చారు బస్సులో, నాకు తెలుసు కదా నాకు చాలా ఆకలి వేస్తుందని, మీరు ఇంత కొంతమందిని తీసుకొస్తే నేను ఎలా తినాలి అని అంటుంది. అప్పుడు అర్థమయ్యే విషయం ఏంటంటే దయ్యానికి కావాల్సిన భోజనాన్ని చిట్టి పక్షి బుజ్జి పక్షి తీసుకొస్తూ ఉన్నారు బస్సులో ఎక్కించుకొని ప్రతిరోజు అని. అలా దయ్యం చిట్టి పక్షిని బుజ్జి పక్షిని తిడుతుంది, ఇప్పటి నుంచి బస్సు నిండా ఉండాలి అని. అలా దయ్యం ఇంటి ముందు కూర్చొని ఉండగా దయ్యం దగ్గరికి చిట్టి పక్షి వెళ్ళి ఇలా మాట్లాడుతుంది. దయ్యం, మేము చాలా ప్రయత్నించాము జనాలను ఎక్కించుకొని తీసుకొని రావాలి, నువ్వు తినాలి అని, కానీ జనాలు రాలేదు. మాకు తెలుసు కదా మేము తక్కువ మందిని తీసుకొస్తే నువ్వు మమ్మల్ని కూడా తినేస్తావని మేము చాలా ప్రయత్నించాము అని దయ్యంతో చెప్తాయి. అప్పుడు దయ్యం కోపంగా, ఇదిగో చూడండి, మీరు కొంతమందిని ఎక్కించుకొని వచ్చారనుకో, నేను మిమ్మల్ని తినడానికి కూడా వెనకాడను, మీ కుటుంబాలను కూడా తినేస్తాను అని చెప్తే చిట్టి చాలా భయపడి, లేదు రేపటి నుంచి బస్సు నిండా ఉంటారు, నువ్వు తృప్తిగా తినొచ్చు అని చెప్తుంది. దానికి సరే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చిట్టికి చెప్పి పంపిస్తుంది దయ్యం. చిట్టి పక్షి బుజ్జి పక్షి బోరున వర్షం కురుస్తూ ఉంటే కూర్చొని ఇలా మాట్లాడుకుంటూ ఉంటాయి. మనకి దయ్యం పీడ ఎప్పుడు పోతుంది, అసలు మనం ఎన్నాళ్ళుగా ఈ దయ్యం వల్ల బాధపడుతున్నాము, దీనికి పాపం మూగజీవాలైన అన్ని పక్షులను పెట్టేస్తున్నాము భోజనంగా అని దయ్య గురించి అన్నీ బాధపడిపోతూ ఉంటాయి. అని చిట్టి పక్షి దగ్గర బుజ్జి పక్షి దగ్గర ఇంకో దారి ఉండదు. మరుసటి రోజు కూడా దయ్యం తినడం కోసమని బస్సులో చాలా మందిని ఎక్కించుకొని వస్తారు చిట్టి పక్షి బుజ్జి పక్షి. దయ్యం ఎక్కి వాటిని కూడా ఒక్కొక్కరుగా చంపి తినాలి అని నిర్ణయం తీసుకుంటుంది. అలా దయ్యం కొందరిని చంపి తినేస్తుంది కూడా. ఇలా ఉండగా ఇంకో చిట్టి కోడిపిల్ల పక్షి ఏం చేస్తుంది అని అంటే వినాయకుడికి పూజ చేస్తుంది. గట్టిగా వచ్చి మమ్మల్ని కాపాడు అని. ఏ దేవుడు ఎవ్వరూ రారు అని దయ్యం గట్టిగా నవ్వుతుంది. కానీ ఇంతలో నిజంగానే వినాయకుడు ప్రత్యక్షమైపోతాడు. ప్రత్యక్షం అవ్వగానే దయ్యం వినాయకుని చూసి ఒక్కసారిగా కంగుతిని భయపడిపోతుంది, తను ఏమైపోతానో అని. అప్పుడు వినాయకుడు, ఇదిగో దయ్యం, ఇప్పటికే నువ్వు ఎన్నో పాపాలను చేశావు, ఎంతో మందిని తినేశావు, ఇప్పటి నుంచైనా నువ్వు మారి మంచిగా ఉంటావేమోనని నేను నీకు చాలా అవకాశాలు ఇచ్చాను, కానీ నువ్వు మారలేదు అని వినాయకుడు కోపంతో దయ్యాన్ని అక్కడే బూడిద చేసేస్తాడు. దాని తర్వాత చిట్టి పక్షి బుజ్జి పక్షి సైడ్ కూడా చూస్తాడు దేవుడు. చిట్టి పక్షి బుజ్జి పక్షి వినయంగా నిలబడి, మేము చాలా ప్రయత్నించాము వినాయక, ఆ దయ్యం వేరే పక్షిని తినకూడదు అని, కానీ ఇలా మేము చెయ్యకపోతే మా కుటుంబాలను కూడా చంపేస్తా అనింది అని అనడంతో వినాయకుడు ఆ చిట్టి పక్షి బుజ్జి పక్షిని క్షమించి వదిలేస్తాడు. బస్ ఆపే